సో ముందు గీత గారితో స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. గీత గారు ఇప్పుడు ఒక దెయ్యం పిల్ల. ఓకే, ఇప్పుడు కదా ఎప్పుడు అంతే. యా, అది నేను డైరెక్ట్ గా అనలేను కదా. ఓకే. సో ఈ దెయ్యం పిల్ల ఇప్పుడు మీకు ఇందులో ఉన్న ఐటమ్ ఆ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఫస్ట్ ఐటమ్ చూద్దామా? అలాగే చెప్పాలి, క్యారెక్టర్ ఇచ్చా, మీరు ఇప్పుడు అందులోకి దూరాలి. ఓకే. కొంచెం వెనక్కి కూర్చోండి ప్రశాంత్, హ్యాపీగా. మందే షూటింగ్. ఎలా చెప్పాలి? ఓ పని చేద్దాం, మన ఇద్దరం దెయ్యాలం, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సూపర్. ఈ బొచ్చులో ఏముందంటే చాలా గుండ్రంగా ఉంటుంది, లేవగానే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది, దీంట్లో చాలా వెరైటీలు ఉంటాయి, రాత్రి పూట నాంపల్లిలో దొరుకుతుంది, రాత్రి పూట నాంపల్లిలో దొరుకుతుంది, స్టేషన్ బయట బండుల్లో అమ్ముతారు, తీసుకెళ్తూ ఉంటాం. పానీపూరి రాత్రి పూట స్టేషన్ మీద పానీపూరి అమ్ముతారా? కూర్చో. ఏమిటండి ఈయన బొచ్చు అన్నారు కదా అని అలాగ. ఎల్బీ నగర్ లో కూడా దొరుకుతుంది, ఒకటి చాలు మాకు. ఓకే, ఇది కాకుండా ఇంకో ఐటమ్ ఉంది, కంగారు పడకు. ఇంకొక ఐటమా? పేరెంట్ హాల్లో ఇస్తారు. ఏమిస్తారు? ఊపద్దు, తెలిసిపోద్ది. ఇది చాలా బాగుంటాయి, కలగల కలగల అనిపిస్తూ ఉంటుంది. గజ్జలు. గజ్జలే సినిమాల్లో అవి నేను బకెట్ తన్నేసినప్పుడు ఇరగొడతారు, బకెట్ తన్నినప్పుడు ఇరగొడతారు. కొండ అస్మానీలు వేస్తే ఎలక్షన్లకు వేస్తే మినిస్టర్ లాగా. కూర్చో. చాలా బాగుంటుంది, రంగులు రంగులు ఉంటాయి. నువ్వు పిచ్చిదానిలా చేస్తున్నావు, దయ్యంలా చేయట్లే. పిచ్చిదే దయ్యమైంది, పిచ్చి దయ్యం. రంగులు రంగులు ఉంటాయి, అక్కడ ఇస్తారా పేరెంట్ హాల్లో? ఇవి మట్టి ఉంటాయి, రబ్బర్ ఉంటాయి, గాజు ఉంటాయి. గాజులు తినకు, బాగోదు. ఇదేంటి భయ్యా? తెగిపోతాను. చేతికి గాజు వేస్తాడు కానీ దోశ అంటే దోశ మడతెట్టాక చేయలా కనిపించింది, వేస్తారు. ఓకే, ఇదేం చూసావు? ఆ కర్టన్ ఎత్తితే ఏం వింతలు ఉంటాయి అందులో. ఇప్పుడు నీ ఛాన్స్. ఓకే, ఈయనకి ఏం క్యారెక్టర్ ఇద్దాం? పిచ్చివాడి క్యారెక్టర్ ఇద్దాం, విక్రమ్ లాగా. ఇప్పుడు నువ్వు 2వ క్లాస్ చదువుతూ నిక్కర్ వేసుకుని స్కూల్ కి రెడీ అయిన పిల్లాడి. పిచ్చాడే బెస్ట్. బాగైందా? ఆ అమాయకత్వం కావాలి. అమాయకత్వమా? దట్ ఎర్రీ వి వాంట్. ఓకే, కట్టింది అమ్మా. I love Latex. బుజ్జి, అందులో ఏముందంటే అవలాంచి చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్ బిస్కెట్స్, ఇంకా అలాంటి బోర్డు ఉంటే అందులో షాపుల్లో అమ్ముతారు, తినచ్చు. లాలీపాప్ కాదు, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.